హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టాకీస్ ఛానల్. మీ పిల్లలు సిబిఎస్ఈ 10th క్లాస్లో చదివితే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మీకోసమే. మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం సిబిఎస్ఈ 10th క్లాస్ స్టూడెంట్స్కి 2 times బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని. దట్ ఈస్ ట్రూ. బట్ సిబిఎస్ఈ బోర్డు నుంచి మనకి ఇప్పుడు అఫీషియల్ డ్రాఫ్ట్ స్కీమ్ వచ్చేసింది. అఫీషియల్ డ్రాఫ్ట్ స్కీమ్ అంటే ఇందులో మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఫీ ఎప్పుడు కట్టాలి, రిజల్ట్స్ ఎప్పుడు, సిలబస్ ఫుల్ ఉంటుందా, హాఫ్ ఏ ఉంటుందా, ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీ షల్ గెట్ క్లారిటీ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ ద ప్రజెంట్ వీడియో. సో వీ షల్ మూవ్ ఇన్. ఫస్ట్ థింగ్, మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే February 17th నుంచి స్టార్ట్ అయిపోతాయి. దీని రిజల్ట్స్ వచ్చేసి April 20th కల్లా రిలీజ్ చేసేస్తారు. సరిగ్గా 15 daysలో మనకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అంటే May 5th నుంచే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్. మళ్ళీ ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ కూడా June 30th కల్లా మన ముందుకు వచ్చేస్తాయి. దీని తర్వాత ఎగ్జామినేషన్ ఫీ గురించి చెప్పుకోవాలంటే పేరెంట్స్, ఇది మీకోసమే. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్కి, మెయిన్ ఎగ్జామినేషన్స్కి, 2 ఎగ్జామినేషన్స్కి కలిపి మీతో ఫీ పే చేయించేసుకుంటారు. అండ్ దిస్ ఫీ అంటే మీ పిల్లోడు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ రాయకపోయినా మీరు కట్టిన ఫీ వాపస్ రాదు. బట్ 2 ఎగ్జామ్స్ కట్టుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మీ పిల్లోడు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ రాయాల్సి వస్తే దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో 2 ఎగ్జామ్స్కి ఫీజ్ కడతారు, బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ రీఫండ్ ఇఫ్ the student is not going to write the improvement examinations. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి రిజల్ట్స్ లేట్ అవుతున్నాయి కదా, June 30th వస్తున్నాయి కదా రిజల్ట్స్, మరి 11th క్లాస్ అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. మనకి ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ రిలీజ్ అవ్వగానే అది డిజిలాకర్లో అవైలబుల్ ఉంటాయి ఆ రిజల్ట్స్. సో ఆ డిజిలాకర్లో అవైలబుల్ ఉన్న రిజల్ట్స్తో మనం 11th క్లాస్ అడ్మిషన్ తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్. ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్, మిడ్ మార్క్స్ ఏమన్నా ఉంటే దోస్ మార్క్స్ విల్ బీ యాడెడ్ సేమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్. ఏం చేంజ్ ఉండదు. మెయిన్ ఎగ్జామ్కి ఏది యాడ్ చేసుకుంటామో ఇంప్రూవ్మెంట్కి కూడా అదే యాడ్ అవుతాయి. సో ఐఎమ్ క్లియర్ విత్ ద ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అనేది. బట్ ఈ ఎగ్జామ్కి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి స్టూడెంట్స్, ఇది మీకోసమే. అంటే మనం Feb 17th ఒక ఎగ్జామ్ ఉంది, May 5th ఒక ఎగ్జామ్ ఉంది కదా, సగం సిలబస్ ఇప్పుడు చదువుకుందాం, సగం సిలబస్ అప్పుడు చదువుకుందాం. నథింగ్ డూయింగ్. మొత్తం సిలబస్ అంటే 2 ఎగ్జామ్స్కి ఫుల్ సిలబస్ ఉంటుంది. సో February 17th ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో దాట్ యూ విల్ క్లియర్ ఎవ్రీథింగ్ విత్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే సమ్మర్లో కూడా చదువుతూనే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా చదువుకోండి. స్ట్రాటజీ ఎలా ఉండాలంటే జస్ట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోతా ఇట్లా కాదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. బికాస్ ద క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్గానే క్వశ్చన్స్ అడుగుతారు. ఫైనలీ రిమెంబర్, ఇప్పుడు మనకి రిలీజ్ చేసింది ఓన్లీ అఫీషియల్ డ్రాఫ్ట్ మాత్రమే. ఈ డ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, దీని నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని కొన్ని మైనర్ చేంజెస్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ రిమైన్ సేమ్. అంటే ఈ ఎగ్జామ్ డేట్స్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, చాలా వరకు అన్నీ సేమ్ ఉంటాయి. వెరీ మైనర్ అప్డేట్స్ రావచ్చు. But if at all any updates are there, I'll update you in our Teacher Talkies channel. And ఈ 2 times ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు మంచిగా అనిపిస్తుందా లేకపోతే చెడ్డగా అనిపిస్తుందా మీ కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద టీచర్ టాకీస్ ఛానల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ authentic updates. Bye bye.